బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ జిల్లా అధ్యక్షులు, పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మోడీ 11 ఏళ్ల పాలన, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, ఎమర్జెన్సీకి 50 ఏళ్లపై ప్రధానంగా చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ, అలాగే యోగా డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ధనాన్ని దోచుకొని కొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రత్యేక విమానాలలో పోయి ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే డబ్బులు ఇచ్చేవాడు. ఆయన కూడా ప్రధానమంత్రి వాళ్ళని కళలు కంటుండేవాడు కేసీఆర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో అన్ని రకాల ఎలక్షన్స్ కు ఎక్కడి నుంచి డబ్బంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు వెళ్ళాలి. దీనికోసమే 1200 నుంచి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని మార్పు పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఓడించి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ డబ్బంతా దేశమంతా పంపిణీ చేయడం కోసమా, దోపిడీ చేయడం కోసమా? ఈరోజు ఏ ఇండస్ట్రియలిస్ట్ అడిగినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అడిగినా, ఏ బిల్డర్ అడిగినా, ఏ కాంట్రాక్టర్ అడిగినా ఈరోజు కమిషన్లు వాటాలు తప్ప ఏమీ లేదు. మన బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోచుకుని ఆయా రాష్ట్రాలకు కేసీఆర్ డబ్బులిచ్చేవారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే డబ్బు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.